జిమ్లు, క్లబ్ హౌస్లు, మెడికల్ షాపులు, ఏటీఎం, కిరాణా స్టోర్లు అన్ని వసతులు అందులోనే ఏర్పాటు చేస్తున్నారు. వాటన్నింటినీ మెయింటైన్ చేయడానికి వెల్ఫేర్ అసోసియేషన్ గా ఏర్పడి ప్రతి ఫ్లాట్ కి మెయింటెనెన్స్ వసూలు చేస్తారు. ఇప్పుడు అలా వసూలు చేసే మెయింటెనెన్స్ కు కేంద్రం జీఎస్టీ విధించడంతో అదనంగా ప్రతి ఒక్కరిపై 1500 నుంచి 300 వరకు అదనపు భారం పడుతోందని గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లో నివసిస్తున్నామంటే ధనవంతులం కాదని గేటెడ్ కమ్యూనిటీల్లో నెలకు 7,500 రూపాయల మెయింటెనెన్స్ దాటిన వారిపై ఈ 18% జీఎస్టీ వేయడంపై ఓ ఉద్యమం మొదలైంది. మా కొద్దీ జీఎస్టీ అనే నినాదంతో సంతకాల సేకరణ మొదలుపెట్టారు. ఇప్పటికే సెంట్రల్ జీఎస్టీకి లేఖ రాశారు. హైదరాబాద్, సైబరాబాద్, తెల్లాపూర్ గేటెడ్ కమ్యూనిటీల్లో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు అంతా కలిపి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. గేటెడ్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్లు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లుగా గుర్తించాలని వారు కోరుతున్నారు. వారి అవసరాలకు అయ్యే ఖర్చులను మాత్రమే సేకరించి అంత మేరకు ఖర్చు చేసుకునే తమపై ఈ జీఎస్టీ బాదుడేంటని వాపోతున్నారు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కు వారి గోడు చేరేలా ఉద్యమాన్ని కర్ణాటక, చెన్నై, ముంబై లాంటి ప్రధాన నగరాల్లోనూ తీసుకెళ్తున్నట్లు